The Consulting Civil Engineers Architects LBS వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని బృందావనంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని రాష్ట్ర మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ కుమార్, జిల్లా అధ్యక్షులు హిదయతుల్లా తదితర అసోసియేషన్ సభ్యులు కలిసి ప్రారంభోత్సవం చేశారు. చలివేంద్రాన్ని సుమారు 2 నెలల వరకు కొనసాగిస్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రవిబాబు, వెంకటేశ్వర్లు, మలిరెడ్డి, శ్రీనివాస్ కుమార్, మనోహర్, ఇంతియాజ్, అజీం తదితర సభ్యులు పాల్గొన్నారు. సందర్భంగా ఏర్పాటు చేసిన ఈరోజు మజ్జిగ చలివేంద్రం సుమారు 500 మందికి పైగా మజ్జిగ పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రెసిడెంట్ గారు వచ్చినారు. అందరికీ నమస్కారం. ది కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్స్ ఎల్బిఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ నెల్లూరు వారి తరఫున గత 8 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో సాంద్రత ఎక్కువ ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మా ఉన్నటువంటి ఇంజనీరు మిత్రుల సహకారంతో 8 సంవత్సరాలుగా దీన్ని నిర్వహిస్తున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. సో చలికాలంలో బట్టలు ఇవ్వటం కానివ్వండి, బెడ్షీట్లు పంచడం కానివ్వండి, సో ఏదైనా వరదలు ఇట్లాంటి ఆపత్కాలంలో ఎక్కడ వచ్చినా కూడా వాటికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు కానివ్వండి, కరోనాలో ఉన్నటువంటి ప్రదేశంలో కరోనాలో పీరియడ్లో కూడా మా అసోసియేషన్ తరఫున ప్రజలకి మా వంతు సాయంగా ఈ నెల్లూరులో ఉంటూ ఈ నెల్లూరు మీద బేస్ అయ్యి ఉంటున్నటువంటి మేమందరం కూడా మా వంతు సాయంగా ప్రతిసారి కూడా చేస్తున్నాం. దీనికి మా రాష్ట్ర అసోసియేషన్ సహకారంతో మరియు నెల్లూరు అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి హిదయతుల్లా గారి సహకారం, మా జనరల్ సెక్రటరీ రవికుమార్ గారు మరియు ట్రెజరరు వెంకటేష్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా సభ్యుల సహకారంతో చేయడం జరుగుతూ ఉంది. సో వీటన్నిటికీ సహకరిస్తున్న మా మిత్రులందరికీ ధన్యవాదాలు. అట్లే మున్సిపల్ ఆఫీస్లో ఉన్నటువంటి సమస్యల మీద కూడా మేమందరం కూడా ఐక్యంగా సామరస్యంతో పరిష్కరించిన దానికోసం ప్రతి సంవత్సరం కూడా మాకున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా వీలైనంత వరకు పరిష్కరించిన దానికోసం ప్రయత్నిస్తూ ఉన్నాం. సో ఈ నెల్లూరులో ఉన్నటువంటి ప్రజలకు అవసరమైనటువంటి పనులు ఏదైనా చేయడానికి కూడా మా వంతు సాయంగా మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో ఈ సందర్భంగా పుర ప్రజలందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు, మేడే శుభాకాంక్షలు. ఈ యొక్క లైసెన్స్డ్ ఇంజనీర్స్, టెక్నికల్ పర్సన్స్ ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తాం ఈ విధంగా చలివేంద్ర కార్యక్రమం. ఈ చలివేంద్ర కార్యక్రమము పూర్తిగా 4 రోజులు జరపడం జరుగుతుందండి. ప్రతి సభ్యుడి సహకారంతో ఈ యొక్క చలివేంద్ర కార్యక్రమం జరుపుతాము. అదేవిధంగా మా యొక్క అసోసియేషన్ యొక్క మిగతా కార్యక్రమాలు ఈ సంవత్సరం లాగానే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని, అందరి అభివృద్ధికి కోరుకునే ఈ యొక్క అసోసియేషన్ని బాగా అభివృద్ధిలోకి రావాలని, ప్రతి సభ్యుడు మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎక్కువగా ఉండే ఈ బృందావనం బ్యాంక్స్ ఉండే కాలనీలో ఇక్కడ మేము ప్రతిరోజు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. వచ్చి ప్రజలందరూ ఈ యొక్క సద్వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మేడే సందర్భంగా మా భవన నిర్మాణంలో పాల్గొన్నటువంటి ప్రతి కార్మికునికి మేడే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అట్లాగే ప్రతి సంవత్సరం మనం చేసే సర్వీస్ ప్రోగ్రాంలో భాగంగా ఈ నెల కూడా మజ్జిగ చలివేంద్రాన్ని మే 1వ తారీఖు నుంచి ప్రారంభించున్నాము. దీంట్లో పాల్గొన్నటువంటి మా ప్రతి ఒక్క ఇంజనీర్కి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీన్ని మాకు ఆనవాయితీగా కల్పించినటువంటి మా శ్రీనివాస్ కుమార్ గారికి, అలాగే మా తోటి సెక్రటరీ రవికుమార్ గారికి, మా ట్రెజరర్ వెంకటేష్ గారికి, అట్లాగే మా వైస్ ప్రెసిడెంట్ మల్లికార్జున రెడ్డి గారికి, అట్లాగే దీనికి ప్రతిరోజు తమ వంతు చేయూతను అందించే ప్రతి ఒక్క మెంబర్కి కూడా శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.